సరే అన్న మీరు మీరు కూడా ఎక్కరండి కొద్దిగా ఎక్కరండి. ఓకే బ్రో సరే అన్న మీరు మీరు కూడా ఎక్కరండి కొద్దిగా ఎక్కరండి. ఓకే బ్రో పేరైతే ఎన్నా కానీ నాకైతే ఎవరైంది ఐడియా లేదునా. సీనన్నా అట్లా ముందు ఒక టీఎంసీ వదులుతాము. ఈరోజు ఒక అవసరం నిమిత్తం మన రైతులకు అవసరాల నిమిత్తం సర్వరాయ సాగర్కి కానీ వామికొండకు కానీ నీళ్లు పంపించడం గండికోట రిజర్వాయర్ నుంచి పంపించడం జరుగుతూ ఉంది. రోజుకు ఈరోజు స్టార్ట్ చేయడంతో 500గా 1000 క్యూసెలు కూడా జరిగి ఒక 10 రోజుల లోపల ఒక టీఎంసీ నుంచి ఇంకా అవసరమైతే దాన్ని పెంచి కూడా ఎక్స్ట్రా కూడా వాటర్ ఇన్ఫ్లో ఉంది కాబట్టి ఎక్స్ట్రా వాటర్ కూడా ఇవ్వడం జరుగుతుందని ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. ఇది ఇప్పుడు ఈ కాలంలో చాలా అవసరం ఉంది. ఎందుకంటే పట్టిసీమ ఇవన్నీ అక్కడ నీళ్ళు ఆడ వాడుకుంటున్నారు కాబట్టి ఈ నీళ్లు డైవర్ట్ చేయడం కుదురుతుంది. అంటే ఈసారి కొంచెం ఎక్సెస్ వాటర్ పడి అక్కడ పైన వర్షాలు పడి ఎక్సెస్ వాటర్ ఉన్న కూడా డైవర్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వర్స్ట్ కేసులో అక్కడ వర్షాలు పూర్తిగా పడకపోయినా కూడా కృష్ణాకి మినిమం ఇన్పుట్తో కూడా ఇక్కడికి వాటర్ చేర్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ముందు చూపు విజన్ ఉన్న నాయకునితోనే సాధ్యమవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంకా డెడ్ స్టోరేజ్ లేని పరిస్థితికి తీసుకురావాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రిజర్వాయర్లో నీళ్లు ఉండేట్టుగా ప్లాన్ చేయాలని చెప్పి కూడా చెప్పి ఉన్నారు. త్వరలో కూడా సర్వరాయ సాగర్ ఫీల్డ్ ఛానల్స్ అన్నీ కూడా తొందరలో మొదలు పెడతామని చెప్పి కూడా మొన్న మాట ఇచ్చారు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా ఆయన మాట ఇచ్చారు. కాబట్టి వామికొండ సర్వరాయ సాగర్ కింద 35,000 ఎకరాలకు ఆయకట్టు త్వరలోనే ఈ ప్రభుత్వంలో చేపడతాం. కాబట్టి అలాగే ఈరోజు అంటే మీరు చూస్తున్నారు మంచి కార్యక్రమానికి దేవుడు కూడా సహకరిస్తాడని చెప్పేసి ఈ మంచి కార్యక్రమం వస్తే ఇక్కడ ఇన్ని రోజులు వర్షం లేదు, ఈరోజు వర్షం పడతా ఉంది. దేవుడు కూడా సహాయం చేస్తున్నాడు. ఇన్ని రోజుల వర్షం లేకుండా కరువు పక్క నడిపించినారు. దాన్ని ఇక ఆ కష్టాలు ప్రజలకు ఉండవు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్వరాయ సాగర్ నీళ్లు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం మన రైతులకు ప్రజలకు తాగునీటికి సాగునీటికి 2 అవసరాల నిమిత్తం ఈరోజు సర్వరాయ సాగర్కి కానీ వామికొండ రిజర్వాయర్కి కానీ అటు సైడు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి కానీ మనం నీళ్ళు ఈరోజు వస్తున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే అని కూడా రోజు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే పట్టుసీమ ఆ రోజు ఆ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు అందరూ వ్యతిరేకించినారు.
కానీ ఈరోజు కృష్ణా నీళ్లు కిందికి పోకోకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనకి ఈరోజు అక్కడ ఆ వాటర్ని మనం ఈరోజు తీసుకొని వచ్చి రాయలసీమని సుభిక్షంగా చేసుకునే పరిస్థితి ఉంది. 36,000 దాదాపు 36,000 క్యూసిక్లు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి మనకు వస్తున్నాయి. ఎస్ఆర్బీసీ కానీ జిఎన్ఎస్ఎస్ ద్వారా. ఈరోజు కేసీ కెనాల్ చూసినా ఒక సైడు చాలా సంతోషంగా రైతులు నాట్లు వేసుకుంటూ ఉన్నారు. వానలు పడలేదు. కర్నూలు, కడప జిల్లాలో వర్షపాతం తక్కువైనా కూడా కేవలం మనం కృష్ణా జలాల ద్వారా ఉపయోగించుకొని ఈరోజు చాలా సంతోషమైన వాతావరణంలో రైతులు కానీ తాగునీటి సమస్యలు మనకు తీరుతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ముందు చూపున్న నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని మరొకసారి తెలియజేస్తున్నాను.